ఫ్రెండ్స్, ఇప్పుడు మనము -15/8/25/5ని డివైడ్ చేయబోతున్నామండి. డివిజన్ని కనుక్కోబోతున్నాము. చూడండి, -15/8ని సేమ్ రాసేసి డివైడెడ్ బై 21/5ని రాసుకోవాలండి. సో -15/8ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేసి ఈ డివిజన్ సింబల్ తీసేయడానికి మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ ఫామ్ రాయాల్సి ఉంటుంది. మల్టిప్లికేషన్ ఫామ్లో ఈ డివిజన్ సింబల్ తర్వాత ఉన్న నెంబర్ని ఇన్వర్స్లో రాయాల్సి వస్తుంది. సో రెసిప్రోకల్ ఆఫ్ 21/5ని ఏమని చేస్తారండి, 5/21ని రాయాలి. కింద ఉన్నదాన్ని పైన ఉన్నదాన్ని కిందలో రాస్తే అది ఇన్వర్స్ అవుతుందండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, 15 × 5/8 × 21. ఓకే, 3 5s are 15, 3 7s are 21. ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కదండి, మైనస్ సింబల్ రాసుకోవాలి. ఓకే, సో 3 5s are 15/8 7s are 56 కదండి. సో ఇక్కడ మనకి ఇంకా క్యాన్సిలేషన్ అవుతుందా అంటే ఓకే, 15/56 అనేది వస్తుందండి. థ్యాంక్ యూ అండి. మనకి ఈ విధంగా ఉన్న రేషనల్ నెంబర్స్ని ఎలా డివైడ్ చేయాలో చూద్దామండి. డివైడ్ 28/27/14, 28/27/14. ఇప్పుడు మనము ఫస్ట్ రాసుకుందామండి. 28/27 డివైడెడ్ బై 14 చేయాల్సి ఉంటుంది. సో మనం ఏ విధంగా రాయాలండి, 28/27 ఇక్కడ డివిజన్ ఫామ్లోని మల్టిప్లికేషన్ ఫామ్లోకి రాయాలంటే ఇక్కడ మన డినామినేటర్లో ఏం లేనట్లయితే ఒకటి ఉన్నట్లుగా తీసుకోవాలండి. రేషనల్ నెంబర్లో డినామినేటర్లో 1 ఉంటుంది. సో 14/1ని మనం ఏ విధంగా రాయాల్సి ఉంటుంది, 1/14గా రాయాల్సి ఉంటుంది. సో 14 2s are 28 కదండి. ఓకే, ఇప్పుడు మనకి 2/27 అనేది ఫైనల్ ఆన్సర్గా వస్తుంది. థ్యాంక్ యూ.